దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చప్పట్లో. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధుడైన మా తండ్రి, గణడానికి వందనాలు. కొద్దిసేపు అల్పుడైన యోగ్యుడని మీరు నిలబెట్టి వాడుకోండి. యేసు నామమున అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. రండి బిడ్డలారా, నేటి ధ్యానము కొరకై దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని మాటలు బిడ్డలారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు కనబడుతూ ఉన్నాయి. ఎన్ని సువార్తలమ్మా? 4 సువార్తలు. మొదటిది మత్తయి సువార్త, రెండవది మార్కు సువార్త, మూడవది లూకా సువార్త, నాలుగవది యోహాను సువార్త. ఈ అపోస్తుల కార్యముల గ్రంథాన్ని బైబిల్ పండితులు ఏమన్నారు అని అంటే 5వ సువార్త పుస్తకము అని అన్నారు. దీనిని కూడా సువార్త పుస్తకము అని అన్నారు. కాబట్టి మెట్టుకు ఏదేమైనా కానీ అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు సంఘ స్థాపన విషయాన్ని తెలియచేశాడు, ఆత్మల రక్షణ కార్యాన్ని తెలియజేశాడు. పరిశుద్ధాత్మ కార్యము కూడా అపోస్తుల కార్యముల గ్రంథములో మన కొరకు జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథములో 2 వ్యక్తులు ఈ గ్రంథం చుట్టూ తిరుగుతారు. ప్రారంభములో 10 అధ్యాయాలు అపోస్తులుడైనటువంటి పేతురు గారి చుట్టూ తిరుగుతాయి. ఆ తర్వాత అధ్యాయాలన్నీ పౌలు గారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మెట్టుకు ఈ సమయంలో ఒక అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేయబోతూ ఉన్నాం. ఈరోజు నేను మీ కొరకు ముందు ఉంచాలి అనుకున్నటువంటి అంశం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, దులుపుకోవటం అండి. ఏటమ్మా? దులుపుకోవటం సంఘం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి అని అంటే, నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, దులుపుకోవటం నేర్చుకోవాలి, లేక జాడించుకోవటం నేర్చుకోవాలి. ఏం దులుపుకోవాలి, ఏం జాడించుకోవాలి, ఏం దులుపుకోవాలి, ఏం జాడించుకోవాలి. అమ్మ అంటుంటుంది అప్పుడప్పుడును, దీనికి ఎన్నిసార్లు చెప్పినా దులిపేసుకుంటుంది, పట్టించుకోదు. ఇది అమ్మ అంటూ ఉంటుంది. ఎంతకాలం చెప్పు, ఇదేం పట్టించుకోదు, దులిపేసుకుంటూ ఉంటుంది. అమ్మ తిడుతూ ఉంటుంది. చాలా విషయాలు దులిపేసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ వినలేనట్టుగా ఉంటూ ఉంటాం కదండి. వింటాం, అమ్మ చెప్పిన ప్రతి మాట చెవుల్లో వినబడుతూ ఉంటుంది, గింగిరమంటూ ఉంటుంది, కానీ వినలేనట్టుగా వినలేనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏమి దులుపుకోవాలి, ఏమి జాడించుకోవాలి, ఎందుకు దులుపుకోవాలి, ఎందుకు జాడించుకోవాలి, కొన్ని విషయాలు ప్రియులారా దులుపుకోవటం మంచిది, కొన్ని విషయాలు అమ్మ స్వీటీ పట్టించుకోవటం మంచిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్ని విషయాలు దులుపుకోవడం మంచిది కాదు సుమ. అన్ని విషయాలు దులుపుకుంటే ఇందాక నేను చెప్పినట్టు అమ్మ తిడతాది. కాబట్టి కొన్ని విషయాలు పట్టించుకోవాలి, కొన్ని విషయాలు దులుపుకోవాలి. ఏ విషయాలు పట్టించుకోవాలో ఆ విషయాలు పట్టించుకోవాలి, ఏ విషయాలు దులుపుకోవాలో ఆ విషయాలు దులుపుకోవాలి. దులుపుకోవలసిన వాటిని పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు, జాడించుకోవలసిన విషయాలను పట్టించుకుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఈ కరెంటు బల్బును కనుగొన్నటువంటి ఆయన పేరేంటమ్మా? థామస్ ఆల్వా ఎడిసన్. అందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు, రే ఇంకెంతకాలం ప్రయత్నాలు చేస్తావురా నువ్వు,
మొదటిసారి చేసావు, ఫెయిల్ అయ్యావు. రెండోసారి చేసావు, ఫెయిల్ అయ్యావు. 10 సార్లు చేసావు, ఫెయిల్ అయ్యావు. ఎవడైనా 10 సార్లు చేస్తాడా? బుద్ధున్నవాడు అంటా ఉన్నారు. ప్రియులారా, ఏం చేస్తున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్? దులిపేసుకుంటూ ఉన్నాడు. పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేడు. అంతే కదండి. అవి పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేడు. 10 సార్లు కాదు, 20 సార్లు అయింది. హేళన చేస్తూ ఉన్నారు, పట్టించుకోవట్లేదు. వారి మాటలు దులిపేసుకుంటూ ఉన్నాడు. 20 కాదు, 30 అయింది. 30 కాదు ప్రియులారా, ఎన్ని అయింది? 99 అయ్యింది. ప్రియులారా, హేళన చేసేవారు చేస్తూనే ఉన్నారు, నిందించేవారు నిందిస్తూనే ఉన్నారు. ప్రియులారా, చాలాసార్లు, చాలా పర్యాయాలు చాలామందికి మేలు చేస్తూ ఉంటాము. చాలామందికి ప్రియులారా ఉపకారం చేస్తూ ఉంటాము. ఉపకారం చేసినటువంటి పుణ్యానికి, ఉపకారం చేసిన పుణ్యానికి కాని మాటలు పలుకుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు, ఏవేవో అంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మనం దులిపేసుకోవాలి, కొన్నిసార్లు మనం విడిచిపెట్టేయాలి, కొన్నిసార్లు మనం వాటిని మర్చిపోవాలి. వాటిని గనక మనం పట్టించుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ ముందుకెళ్ళినట్లు మనం ముందుకి వెళ్ళలేం. ఆఖరికి 99 సార్లు ప్రియులారా ప్రయత్నాలు చేస్తే ఓడిపోయాడు. 99 సార్లు ఓడిపోయాడు. లోకమంతా హేళన చేస్తూ ఉంది, లోకమంతా వెర్రోడు అంటా ఉంది, లోకమంతా తెల్లరోడు అంటా ఉంది. కానీ అతని ప్రయత్నాన్ని అతడు విడిచిపెట్టలేదు. తోటివారు పలికినటువంటి హేళనకరమైన మాటలు పట్టించుకోలేదు. ప్రియులారా, అతనితో ఉన్నటువంటి స్నేహితులు నిందించే మాటలను పట్టించుకోలేదు. కారణం ఏంటో తెలుసా? అతడు గనక ఆ మాటలను పట్టించుకుంటూ ఉంటే ఈరోజు ఆ స్థానంలో ఉండలేడు. ఆ సంగతి ఆయనకి ముందుగానే గ్రహించాడు. ప్రియులారా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అయిన వారు కావచ్చు, ప్రియులారా అతనికి సంబంధించిన వారు కావచ్చు, ఏ మాట వినాలో ఆ మాటే వింటూ ఉన్నాడు. కాని మాటలను విడిచిపెట్టి ముందుకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. 99 సార్లు ఫెయిల్ అయ్యాడు, 100వసారి విజయాన్ని మోగించాడు. దేవునికి స్తోత్ర. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బిడ్డలారా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రండి, అపోస్తుల కార్యముల గ్రంథములో నుండి 28వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు చేసిన ఉపచార మింతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకొనేది. చాలు. చదవబడినటువంటి పరిశుద్ధ భాగములో, చదవబడినటువంటి లేఖనములో అపోస్తులుడైనటువంటి పౌలు మనకి కనబడుతూ ఉన్నాడు. నిజానికి చెప్పాలంటే అక్కడ ఇంకా ఇంచుమించు ప్రియులారా 200 పైబడి మనుష్యులు అక్కడ కనబడుతూ ఉన్నారు. ఎంతమంది అమ్మా? 200కు పైబడి కనబడుతూ ఉన్నారు. ఎందుచేత అని గనక ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది? ఆ ద్వీపంలోనికి ఎందుకు వెళ్ళారు? అక్కడ చలిగా ఎందుకుంది? ఆ ప్రాంతానికి పౌలు ఎందుకు వెళ్ళాడు? ఆ ప్రాంతంలో పౌలు ఎందుకు ఉండవలసి వచ్చింది? ఆ ప్రాంతంలో పౌలుకి ఏం పని అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా అది మనం చదువుతూ ఉన్నాము. ఆ ద్వీపం పేరు ఏంటంటే మెలితే. దాన్ని మాల్తా అని కూడా ఆ ద్వీపాన్ని చరిత్రలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే 26, 27 అధ్యాయాలకి మనం వచ్చేస్తే ఇక్కడ పౌలు, అపోస్తులుడైనటువంటి పౌలును స్వార్థ విషయంలో బంధించారు, స్వార్థ విషయంలో పట్టుకున్నారు. స్వార్థ విషయంలో పట్టుకొని స్వార్థను ప్రకటించకుండా ఉండాలి అని చెప్పి పౌలును బంధించారు. బంధించిన తర్వాత 27 అధ్యాయంలో మనం చదువుతాము. అక్కడ ఒక పర్యాయము తీర్పు అయింది.
తీర్పు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది శతాధిపతి అయినటువంటి ప్రియులారా యూలికి వారిని అప్పగించి, వారేమో అధికారులు వెళ్ళిపోయారు. వీరిని మరొక పట్టణానికి తీర్పు కోసం తీసుకుని వెళ్ళాలి. తీర్పు కోసం వీరిని తీసుకుని వెళ్ళాలి. ఆ తీర్పు కోసం తీసుకుని వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ తీర్పు కోసం వెళ్ళడానికి వారు ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. 27వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దరిదాపు 200 ఎంతమంది అమ్మా? 200 ఎన్ని వచ్చును? 37వ వచనంలో 276 కలిసి వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎంతమంది అమ్మా? 276 కలిసి వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే వాడ ప్రయాణం చాలా కష్టంగా ఉంది. విపరీతమైనటువంటి గాలి, విపరీతమైనటువంటి వర్షం, విపరీతమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాడను నడుపుతూ ఉన్నారు. అప్పటికే చాలా రోజులైపోయింది. అప్పటికే ఏప్రిలారా 13 రోజులైపోయింది. ఇప్పుడు 14 రోజులో ఉన్నారు. 27వ వచనం 27వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. 27వ అధ్యాయంలో 27వ వచనంలో వచ్చినదికి 13 రోజులైపోయింది. 14వ రోజులో ఉన్నారు. ఎప్పుడైతే ప్రియులారా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో వారి ఆహారం తినడానికి కూడా భయపడుతూ ఉన్నారు. వాళ్ళు తినడానికి ఉంచుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా సముద్రంలో పడేసేసి ఎలాగైనా సరే ఓడను తేలిక చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారు ప్రయత్నాలు చేస్తూ ఉండగా, ఈ క్రమంలో వారు వెళుతూ ఉండగా ఏం జరిగింది అనంటే, ఇక ఓడను నడిపించడం చాలా కష్టమైపోతూ ఉంది. ఓడను నడిపించడం చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉంటూ ఉండగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఇక ఈ ఓడను ముందుకు నడిపించడం కంటే ఏదైనా ఒక మెట్ట దొరికితే, ఏదైనా ఒక ఒడ్డు దొరికితే అక్కడికి వెళ్ళి మనం కొంచెం చలి కాచుకుందాము, లేకపోతే తలదాచుకుందాము అనుకుంటూ ఉన్నారు. ఇంతలో ఏం జరిగింది అనంటే, ఆ ఓడకి బలమైనటువంటి కెరటం తగిలింది. ఎప్పుడైతే బలమైనటువంటి కెరటం తగిలిందో ఓడ కొంచెం బద్దలవుతూ ఉంది. ఎప్పుడైతే ఓడ బద్దలవుతుందో ఇప్పుడు ఓడలోనికి నీళ్లు రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు సైనికులు అనుకుంటూ ఉన్నారు, ఖైదీలు పారిపోతారేమో, ఈ ఖైదీలు పారిపోకముందే ఈ ఖైదీల్ని కాల్చి చంపేద్దాము అని అనుకుంటూ ఉన్నారు. ఇంతలో ప్రియులారా, ఆ సైనికుల మీద ఉన్నటువంటి శతాధిపతికి పౌలు మీద కనికరము ఉండి, ఏ విధము చేతనైనా సరే పౌలును తప్పించాలి అని చెప్పి, మీరు అలా చేయకండి, ఇదిగో 276 మంది ఖైదీలతో ఆయన చెప్తా ఉన్నాడు. మొత్తం ఓడలో ఉన్నటువంటి వారందరితో శతాధిపతి ఎలాగంటా ఉన్నాడు, ఇప్పటికే ఓడ అమరము దెబ్బతుంది కాబట్టి ఈదుకోగలిగిన వారు ఈది, ఎవరికి దొరికిన ఒడ్డుకి వారు వెళ్ళిపోండి. ఈదలేనటువంటి వారు ఆ ఓడ నుండి పగిలినటువంటి చెక్కలు నీటి మీద తేలాడుతూ ఉంటే ఆ చెక్కలు పట్టుకుని చెక్కల సహాయంతో ఒడ్డుకి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి సైనికుడు అధికారి చెప్తాడు. అలాగూ ప్రియులారా మొత్తానికి తప్పించుకుంటారు. తప్పించుకొని ఆ ఒడ్డుకి వెళ్తారు. ఒడ్డుకు వెళ్తే ఆ ప్రాంతం ఎలాంటిది అని గనక ఆలోచన చేస్తే అనాగరికుల ప్రాంతం, అనాగరికుల ప్రాంతం. దానినే మన భాషలో చెప్పాలి అనంటే ఆదివాసీల ప్రాంతము అంటారన్నమాట. ఆదివాసీల ప్రాంతాలు ఎలా ఉంటాయి అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, మనకున్నటువంటి సౌకర్యాలు వాళ్ళకి ఉండవు, మనకున్నంత జ్ఞానం వారికి ఉండదు. వారిది ఎలా ఉంటుంది అని గనక ఆలోచన చేస్తే, మనం అరగంట ఆహారం వండుకుంటే వాళ్ళు 10 నిమిషాల్లోనే ఆహారం వంట పూర్తయిపోతూ ఉంది. అంటే వాళ్ళు వంట ఎలాగుంటుంది అని అంటే, ఉదాహరణకి ప్రియులారా, ఒక నాన్ వెజ్ వండాలి అని అంటే మీరు చాలా ప్రాసెస్ దానికి చేస్తారు. వాళ్ళకి ఇంత ప్రాసెస్ ఏం అవసరం లేదు. ప్రియులారా, కింద ఒక పుల్ల కాల్చి పెడతారు, పైన ఏదో పట్టుకుంటారు, ఆ పక్కన ఈ పక్కన కాలుతారు, అయిపోయింది, పీక్ తినేస్తారు. అలాంటి పరిస్థితులు అన్నమాట. వారి బట్టలు కూడా వింత వింతగా కట్టుకుంటూ ఉంటారు.
వాళ్ళ మాటలు కూడా వింత వింతగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన కూడా వింత వింతగా ఉంటుంది. ఆచారాలు అంతా కూడా అదొక రకమైనటువంటి ప్రియులారా మొద్దు పద్ధతి. వారిని ఏమన్నారంటే అనాగరికులు అన్నారు. ఎప్పుడైతే ప్రియులారా ఈ వాడలో నుంచి ప్రాణభయంతో ఒక్కొక్కలుగా తప్పించుకొని ఒడ్డుకొస్తూ ఉన్నారో, ప్రియులారా దేవుడు వాళ్ళకి ఇచ్చిన మంచి మనసును బట్టి వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే, ఇదిగో ఈ సముద్రములో నుండి ఈదుకుంటూ ఒడ్డుకు వస్తూ ఉన్నారు, కాబట్టి వీళ్ళు చలితో వణికిపోతారు అని చెప్పి అక్కడ వాళ్ళు అప్పటికే ప్రియులారా ఒక పెద్ద మంట వేసి ఆ మంట ఏర్పాటు చేస్తే ఒక్కొక్కరు ఒడ్డుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చలి మంట కాసుకోవటం ప్రారంభించారు. అప్పటికే చాలా మంట వేసి ఉంది. ఆ మంటలో వేసినటువంటి పుల్లలు కాలిపోతూ ఉన్నాయి. కాలిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు పౌలు భక్తుడు కూడా ఈ మంట దగ్గరికి వచ్చాడు. ఈ మంట దగ్గరే కూర్చున్నాడు. పౌలుతో ఈ ఓడలో ఉన్నటువంటి వారు కూడా చాలామంది అందులోకి వచ్చారు. ఇంకా ఆ అనాగరికులు కూడా చాలామంది అక్కడ కూర్చున్నారు. మంట కాగుతూ ఉన్నారు. అందరూ చలితోట ఉన్నారు, అందరూ వణుకుతూ ఉన్నారు. అది శీతాకాలము. ప్రియులారా పౌలు భక్తుడు కూడా తడిచాడు కాబట్టి ఆయన కూడా చలితోటే ఉన్నాడు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే, అందరూ చలి కాగుతూ ఉంటే అందరూ చలితో వణుకుపోతున్నారని చెప్పి పౌలు కూడా వణుకుపోతూ ఉన్నాడు. కానీ పౌలు భక్తుడు చేసినటువంటి నిస్వార్థముతో చేసినటువంటి ఒక మంచి పని ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, నాతో ఉన్నటువంటి వారు చాలా చలితో ఉన్నారు, నాతో ఉన్నటువంటి వారు వణికిపోతూ ఉన్నారు, ఇదిగో ఈ మంటలో ఉన్నటువంటి పుల్లలు అయిపోతూ ఉన్నాయి, కాబట్టి ఈ మంట ఆరకుండా ఉండాలి, వీరి మరికొద్దిసేపు చలి కాగి ఈ యొక్క చలి నుండి ఉపసంహరించబడాలి అని చెప్పి పౌరు భక్తుడు ప్రియులారా అందరూ చలి కాగుతూ ఉంటే పౌరు భక్తుడు కూడా చలి కాగవలసినటువంటి వాడు. వారి క్షేమము కోరి, ఎవరి క్షేమం? కూర్చున్నటువంటి వారి క్షేమం కోరి పౌరు భక్తుడు కొన్ని పుల్లలు ఏరుకురానాకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే కొన్ని పుల్లలు ఏరుకురానాకి వెళ్ళాడో ప్రియులారా కొన్ని పుల్లలు ఏరాడు, మోపు కట్టుకున్నాడు, పట్టుకొచ్చాడు. ఏదైతే ఇక్కడ కుమ్ముందో మంట ఉందో ఆ మంట మీద వేసాడు. మంట మీద వేసినప్పుడు ఇంకొంచెం మంట పెరిగేసరికి మంట చుట్టూ ఉన్నటువంటి వారు అబ్బా భలే ఉంది, ఆరిపోతుంది అనుకున్నాము, అయిపోయినాయి అనుకున్నాము, మరలా కొంచెం సేపు వెచ్చ కలుగుతుంది అని చెప్పి చాలా హ్యాపీ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా పౌలు భక్తుడు కూడా వారితో పాటు మరలా కూర్చుని మంట కాగుతూ ఉన్నాడు. అందరూ కూర్చున్నారు, పౌలు కూడా మంట కాగుతూ ఉన్నాడు. నిజానికి వాళ్ళందరూ కాగుతూ ఉన్నప్పుడు పౌలు అక్కడే వెళ్ళి పుల్లలేరుకు రావాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. వాళ్ళు మంట కాగితే ఈయనకి కూడా మంట ఉంటుంది. కానీ వారి క్షేమము కోరి, వారి సంతోషమును కోరి పౌలు భక్తుడు ఒక్కడే వెళ్ళి ఆ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రియులారా ఆ మోపు పట్టుకొచ్చి పుల్లల్లో ఆ మంటలో వేశాడో ఆ పుల్లల్లో అప్పటికే చుట్టుకుని ఉన్నటువంటి ఒక సర్పం ఆ పుల్లల్లో ఉంది. ఈ సంగతి పౌలు గారికి తెలియదు కదండి. ఈ సంగతి పౌలు గారికి తెలియదు. పౌలు గారికి తెలియకుండానే ఆ మోపు కట్టుకోవటం, పొల్లలు ఏరుకోవటం, ఆ మోపు కట్టుకోవటం, అది నెత్తి మీద పెట్టుకోవటం అండి. తెలిసిన తర్వాత భయమేస్తుంది కదా, అయ్యి బాబోయ్ మోపు నెత్తి మీద ఉన్నప్పుడు కరిసెత్తే ఏమైపోయినావు కదా అండి, ఏరుతూ ఉన్నప్పుడు కరిసెత్తే ఏమైపోయినావు కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ తెలియదు కదా. సరే ఇప్పుడు ప్రియులారా మోపట్టుకొచ్చాడు, ఇందులో వేసాడు. అందులో ఏముంది అని అంటే ఒక సర్పం ఉంది. ఆ మోపు పుల్లలతో ఒక సర్పం వచ్చేసింది. ఎలాగొచ్చిందో వచ్చేసింది. ఎప్పుడైతే మంటలో వేశాడో ఒకసారిగా ఆ మంటకి దానిపైన అది కాపాడుకోవడానికి అది కూడా తప్పించుకునే ప్రయత్నంలో అది ఒక్కసారిగా పుల్లల్లో నుంచి కుమ్ములో నుంచి ఎగిరింది. ఎప్పుడైతే పుల్లల్లోంచి ఎగిరిందో ప్రియులారా ఎవడైతే మేలు చేస్తాడో వాడినే పట్టుకోవాలన్నట్టు, తెన్నింటి వాసాలనే లెక్క పెట్టాలన్నట్టు ప్రియులారా ఎవడైతే ప్రియులారా వెళ్ళి పుల్లలు నేరుకొచ్చి కుమ్ములో వేశాడు, ఆ పౌలు గారు సరిగ్గా దానికి అందుబాటులో ఉన్నారో ఏంటో ప్రియులారా అది ఎగిరేసరికి పౌలు గారి చేతి మీద పడిపోయింది. అది వచ్చి కుమ్ములోంచి వచ్చి
పౌలు గారి చేతి మీద పడ్డాది. ఎప్పుడైతే పౌలు గారి చేతి మీద పడ్డాదో అక్కడ ఉన్నటువంటి ఆ కుంభు చుట్టూ ఉన్నటువంటి వారు ఇలా చెప్పుకుంటా ఉన్నారు. ఏం చెప్పుకుంటా ఉన్నారు? 3వ వచనం అమ్మా, ఎన్నో వచనం? ఆ 3వ వచనం కూడా చదవండి. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము ఆ కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. 4వ వచనం చదువుతుంది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు, వినండి, ఎప్పుడైతే ఈ కాకలో నుంచి సర్పం వచ్చి పౌలు యొక్క చేతిని పట్టుకుందో, అపోస్తులుడైనటువంటి పౌలు చేతి మీద వ్రేలాడుతూ ఉందో, ఆ ద్వీపవాసులు లేక ఆ మంట చుట్టూ ఉన్నటువంటి వారు ఇలాగనుకుంటూ ఉన్నారట, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. వినండి ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారు ఇప్పుడు పౌలు గారికి ఇచ్చినటువంటి ఇది సన్మానం అనుకోవాలో బిరుదు అనుకోవాలో నాకు తెలియదు, మీరే దాన్ని ప్రియులారా డిసైడ్ చేయండి. నేను మీకు ఒక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అందరితో కూడా పౌలు కూడా కూర్చుండాల్సింది, కానీ వారి క్షేమమును విచారించి వారు చలిలో వణికిపోకుండా ఉండాలని అందరూ మంట కాగుతూ ఉంటే మంట కాగవలసినటువంటి వాడు తాను చలిలో వణికిపోతూ ఇతరుల క్షేమము కోరి ఎక్కడికి వెళ్ళాడు? పుల్లలకి వెళ్ళాడు, తెచ్చాడు. ప్రియులారా, ఇప్పుడు మంట మీద వేశాడు. అనుకోని విధముగా సర్పం బయటకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు, ఇప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలుకి బిరుదు పెడతా ఉన్నారు, ఇతడు నిశ్చయముగా నరహంతకుడు. చూడండి, నిశ్చయముగా నరహంతకుడు. ఇతడు సముద్రము నుండి తప్పించుకొనెను, న్యాయమతనిని బ్రతక నీయదని తమలో తాము చెప్పుకొనిరి. వినండి, ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, ఇతడు నరహంతకుడు సముద్రములో నుండి తప్పించుకున్నాడు. బహుశా ఇతను బట్టే ఓడ బద్దలైపోయిందేమో, ఇతనును బట్టి ఆ వాడికి ప్రమాదం ఎదురైందేమో. సముద్రం ఇతనిని విడిచిపెట్టినా కానీ, వాడ ఇతనిని విడిచిపెట్టినా కానీ న్యాయదేవత ఇతనిని విడిచిపెట్టదు. అబ్బో, ఎవరంట న్యాయదేవత? ఎవరు న్యాయదేవత? ఆదాము అవ్వలను తోటలో నుంచి గింటేసింది న్యాయదేవత అంట. వినని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అంటా ఉన్నారు, న్యాయదేవత ఇతనిని బ్రతకనియ్యదు అని చెప్పి తమలో తాము చెప్పుకుంటూ ఉన్నారు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ నిజానికి అపోస్తులుడైనటువంటి పౌలు వారు చెప్పుకున్నటువంటి మాటలకు చింతించలేదు. అపోస్తులుడైనటువంటి పౌలు వారు చెప్పిన మాటలకు బాధపడలేదు. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఇతడు కీడు చేసే మాటలు పట్టలేదు, ఇతడు మేలు చేసే మాటలు అనుభవిస్తూ ఉన్నాడు. క్రీస్తు త్యాగం ఇతనికి జ్ఞాపకం వచ్చి ఉంటుంది, క్రీస్తు చేసినటువంటి ఆ పరిచర్య జ్ఞాపకం వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పౌలు వారు అంటున్నటువంటి మాటలకి సంతోషిస్తూ ఉన్నాడు, వారు అంటున్నటువంటి మాటలకి ఆనందిస్తూ ఉన్నాడు. అయితే ఒక్క మాట, ఇప్పుడు పౌలు వారు చెప్పినటువంటి గుసగుసలాడుకుంటున్నటువంటి మాటలను బట్టి కుంగిపోలేదు. ఎందుకు కుంగిపోవాలి? ఇప్పుడు పౌలు భక్తుడు మేలు చేశాడు కానీ కీడు చేయలేదు. అక్కడ చల్లో ఉన్న వారికి వెచ్చదనం కలగాలి అని కొన్ని పుల్లలు ఏరుకొచ్చాడు. చల్లో ఉన్నటువంటి వారికి వెచ్చదనం కలగాలి అని కొంత మేలు చేశాడు. కానీ చుట్టూ ఉన్నటువంటి వారు ఆ పౌలుని చూచి నిందిస్తూ ఉన్నారు, పౌలుని చూచి హింసిస్తూ ఉన్నారు, పౌలుని చూచి హేళన చేస్తూ ఉన్నారు. కొన్ని పర్యాయాలు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా మనము మేలు చేస్తున్నప్పుడు కూడా కొందరు మనల్ని చూసి కాని మాటలు పలుకుతూ ఉంటారు. ఆ కాని మాటలు కనుక నువ్వు పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళావు. ఆ కాని మాటలు కనుక నువ్వు పట్టించుకుంటే నువ్వు ఇంకొకరికి చేయలేవు. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే ప్రియులరా, అప్పుడప్పుడు
ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చేటప్పుడు, ఉదాహరణకి సుజిత్ మొన్నటి దినాన్ని కొంతమంది సహాయం చేశారు. బయట ఉన్నటువంటి వారు మనకంటే చాలా ఎక్కువ సహాయం చేశారు. ప్రియులారా, నేను ఒక వ్యక్తి దగ్గర మాట్లాడుతూ ఉన్నాను. ఎంత మంచి మనసో కదండి వారిది, ఎంత ఉదారత చూపించారు, ఎంత దాతృత్వాన్ని చూపించారు అని చెప్పి నేను వారితో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే అవతల వ్యక్తి అంటారు, ఏమండి ఊరికే ఇచ్చారేంటండి, వాడు ఏదో ఆశించి ఇచ్చాడండి అన్న. నేను అన్నాను, ఏం ఆశించారు? పేరు కోసం ఇచ్చారండి. ఏంటి పేరు కోసం ఇచ్చారు? పేరు కోసం ఇస్తారా? గమనించండి ప్రియులారా, ఇప్పుడు మేలు చేసి ప్రియులారా అతడు ఏమనిపించుకుంటూ ఉన్నాడు? మేలు కోసమే. ఇప్పుడు ఇలాంటి మాటలు విన్నప్పుడు అతనికి రెండో పర్యాయము, ఎవరైనా ఇలాంటి సందర్భంలో చిక్కుకుంటే చేతులు చాపాలనిపిస్తుందా? చేతులు చాపాలి అని అనిపించదు. నాకెందుకు వచ్చిందిలే, ఊరుకున్నంత మౌనం లేదు, ఇచ్చి బాధపడ్డాను అనుకుంటారు కదా, ఇచ్చి నేను ఇబ్బంది పడ్డాను అనుకుంటారు కదా. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపోస్తులుడైన పౌలు నేను ఎందుకు వెళ్ళాను, నేను ఏరికి రాకుండా ఉంటే బాగుండిపోయాను అని అనుకోలేదు. నేను వెళ్ళి ఈ పుల్లలు తేకుండా ఉండుంటే బాగుండు అని అనుకోలేదు. ప్రియులారా, పౌలు సంతోషంతో ఆ మాటలను స్వీకరించాడు. దేవునికి స్తోత్రం. కానీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ చుట్టూ కూడా కొన్నిసార్లు ఇబ్బందులు తిరుగుతూ ఉంటాయి, నీ చుట్టూ కూడా కొన్నిసార్లు సమస్యలు తిరుగుతూ ఉంటాయి. నువ్వు కుంగవలసిన అవసరత లేదు, నువ్వు దిగులు చెందవలసినటువంటి అవసరత లేదు. ఎందుకో తెలుసా? నువ్వు మంచి మనసుతో చేశావు, నీవు ప్రేమించి చేశావు, నీవు దేవుని ప్రేమ చూపించడానికి చేశావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాధపడవలసినటువంటి అవసరత లేదు అని చెప్పి అపోస్తులుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఏం చెయ్యాలి? అలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? మేలు చేశావు, ఉపకారం చేశావు, పైగా నిన్నే నాలుగు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పౌలు భక్తుడు వారితో కూడా చలి కాగవలసినటువంటి వాడు. నాకు చలి పెట్టినా పర్వాలేదు, వీరు చలిలో వణకకూడదని చెప్పి వారి క్షేమమును కోరి వెళ్ళి కొన్ని పుల్లలు తెచ్చి ఆ మంటలో వేస్తే ప్రియులారా, వాళ్ళందరూ చక్కగా వెచ్చదనం కలిగి చలి కాగుతూ ఉన్నారు. ఏ మేలైతే చేయడానికి ఇష్టపడ్డాడో ఆ పౌలు గారిని ఆ సర్పం పట్టుకుంది. ఇప్పుడేమో ప్రియులారా, ఆ నాలుగు గుసగుసలాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అంటే, యోబు గ్రంథంలో అంటాడు కదా, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నట్టుగా. ప్రియులారా, ఇది పొలంలో నుండి వచ్చింది. ఇప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, వాళ్ళు అన్నటువంటి మాటలు గుసగుసలు విన్నటువంటి పౌలు నిరుత్సాహపడలేదు. నేను ఎందుకు ఇలా చేశాను అని అనుకోలేదు. ఏం చేశాడు అని అంటే, చూడండి ప్రియులారా, ఎన్నో వచనం, అతడైతే ఎన్నో వచనమ్మా, 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వినండి ప్రియులారా, అప్పుడు పౌలు ఏం చేశాడట? ఆ విష సర్పమును జాడించి వేశాడంట. ఎక్కడ జాడించి వేశాడు? అగ్నిలోనికి జాడించి వేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలైనటువంటి మన మీదకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్ని నిందలు వస్తూ ఉంటాయి. నువ్వు అనలేని మాటలు, నువ్వు చేయలేని పనులు, ప్రియులారా నీకు సంబంధం లేని విషయాలు కొన్నిసార్లు నీ పీక్కి చూడతా ఉంటారు, నీ పిల్లలకు చూడతా ఉంటారు. ప్రియులారా, అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనసు ఎంతో కృంగిపోతూ ఉంటుంది. నిజంగా చేస్తే మనసు కృంగిపోదు కదమ్మా, చేస్తుంటే మనసు కృంగిపోదు. చెయ్యని పనికి నిందలు వచ్చినప్పుడు మనసు కృంగిపోతుంది. అయ్యో, నేను ఈ పని చేయలేదే, నా పిల్లలు ఈ పని చేయలేదే, నేను ఈ మాట అనలేదే, నా పిల్లలు ఈ మాట అనలేదే, ఎందుకు నా మీదకి ఈ నిందలు, ఎందుకు నా మీదకి ఈ సమస్యలు అని చెప్పి ప్రియులారా కృంగిపోయే పరిస్థితులు ఎన్నో మన జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక అద్భుతమైనటువంటి పాఠం ఏంటంటే,
పౌలు భక్తుడు ఆ సమస్యను ఏం చేశాడంటే అగ్నిలో జాడించి వేశాడట. ఎక్కడ జాడించేశాడు? అగ్నిలో జాడించి వేశాడు. మరి మనం ఎక్కడ జాడించాలి? మనం ఎక్కడ దులుపుకోవాలి? మనం ఎక్కడ విడిచిపెట్టాలి అని కనుక ఆలోచన చేస్తే యేసు నామములో ప్రియులారా యేసయ్యకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని కనుక ఆలోచన చేస్తే ఆయన అన్నాడు, తీర్పు తీర్చగడు, తీర్పు తీర్చేవాడును నేను. ఆయన తీర్పు తీరుస్తాడు, అంతే కదమ్మా. తీర్పు తీర్చేవాడు ఆయన. ప్రియులారా, మనం తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. మనం తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. ఆయన హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు. మనం ఏమై ఉన్నామో? మేలు చేసి కీడు అనుభవిస్తూ ఉన్నామా? నిజంగా కీడు చేసినటువంటి వారమా? ఆయనకు ఎవరో చెప్పనవసరం లేదు. ఆయన దగ్గర పుస్తకం ఉంది. ఏ పుస్తకం అది? జీవగ్రంథం. దానిలో అన్ని కూడా ఆయన రాసి పెట్టుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆ పుస్తకాన్ని ఆయన తెరబోతూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయన పుస్తకాన్ని తెరబోతూ ఉన్నాడు. ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు ప్రియులారా వానికి తీర్పు తీర్చేవాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు ఏం చేశాడంటే ఆయనకి అప్పగించేశాడు అన్నట్టుగా దానిలో జాడించి వేశాడు. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారు? 6వ వచనం, వారు అతని శరీరము వాచులో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలుగకుండుట చూచి అభిప్రాయము మాని ఇతడు ఒక దేవతని చెప్పుకుంటున్నారు. ఏ నోరైతే నిన్ను దూషించిందో, ఏ నోరైతే నిన్ను హింసించిందో, ఏ నోరైతే నిన్ను నిందించిందో ఆ నోరే ఆ వ్యక్తే ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను పొగడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంతవరకు ఏమన్నారు? నరహంతకుడు అన్నారు. వాడ విడిచిపెట్టింది కానీ, సముద్రం విడిచిపెట్టింది కానీ, ఇదిగో న్యాయ దేవత విడిచిపెట్టదు అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఇతడొక దేవత. అయ్యి బాబోయ్ ప్రియులారా, మన నోరు ఎంత మంచిదో కదా. అందుకే కావచ్చు అంటారు మా ఊర్లోని, పెడితే పెళ్ళి, లేకపోతే అబ్బా. అయ్యగారా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకిస్తున్నటువంటి అభయం ఏంటి అని అంటే, మనకిస్తున్నటువంటి ఆదరణ ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, అన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏది పట్టించుకోవాలి అదే పట్టించుకో. నువ్వు విడిచిపెట్టినటువంటి వాటిని ఆయన చూసుకుంటూ ఉంటాడు. నువ్వు విడిచిపెట్టే వాటి విషయంలో ఆయన చూసుకుంటాడు. చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు పైరూపమును చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. కాబట్టి భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతకటమే. దేవునికి స్తోత్రం. ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతకడం నేర్చుకోవాలి. ప్రియులారా, కుక్క మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటమ్మా బ్లెస్సి? కుక్క మనకు తెలుసు ప్రియులారా, అది పెంటల్లో పడుకుంటుంది, దుమ్ములో పడుకుంటుంది, చాలా హాయిగా ఆ పెంటను ఆస్వాదిస్తుంది. కానీ ఆ పెంటలోంచి లేచిన తర్వాత ఆ పెంట తన మీద ఉన్నప్పుడు ఆ పెంట టిగిన పరిగెట్టదు. అది ఏం చేస్తుంది? ఫస్ట్ లేచిన తర్వాత ఏం చేస్తుందమ్మా? దులుపుకుంటుంది. దేవునికి స్తోత్రం. దులుపుకుంటుంది, జాడించుకుంటుంది, దులిపేస్తుంది. తన శరీరం మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా కూడా దులిపేసుకుని అది ముందుకు సాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. ఆయన పిల్లలమైనటువంటి మనం ప్రతి దినము ప్రతి గడియ కూడా ఆయన సిలువనెత్తుకొని ప్రియులారా మనం కొనసాగటమే. దేవునికి స్తోత్ర. మన తోటి వారు, మన స్నేహితులైనటువంటి వారే, మనకు కావలసినటువంటి వారే మనల్ని నిందిస్తూ ఉంటారు. ఎవరో బయటేవారు, పరాయి వారు కాదండి. మనల్ని నిందించేది పరాయి వారు కాదు. ప్రియులారా, దావీదు భక్తుడైన దావీదు అంటాడు, నాతో చెప్పండి మాట,
భోజనం చేసిన వాడు, అబ్బా ఇంకంతకంటే ఏం ఉదాహరణ కావాలండి? నాతో కలిసి తిన్నవాడే, నాతో కలిసి భోజనం చేసిన వాడే నన్ను తనడానికి తన మడమనిత్తారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీ స్నేహితులే నేను లాగుతూ ఉంటే, నీ స్నేహితులే నిన్ను నిందిస్తూ ఉంటే, నీ స్నేహితులే నీతో ఎటకారం ఆడుతూ ఉంటే విడిచిపెట్టి దేవునికి అప్పగించు, దేవునికి అప్పగించు. వాళ్ళకి నువ్వు భయపడితే, లేకపోతే వాళ్ళ మాటలను పట్టించుకుంటే నువ్వు ముందుకి సాగలేవు. నీ జీవితంలో నువ్వు సాధించాలి అనుకున్నది నువ్వు సాధించలేవు. కొన్ని పర్యాయాలు చదువు విషయంలో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏవేవో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురైన ప్రతి సమస్యని ప్రియులారా మనం పట్టించుకుంటూ నలిగిపోతూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ప్రియులారా అది ఒక ఉన్నతమైన విద్యాభ్యాసంలో కావచ్చు. ఏదైనా కానీ నీ తోటి వారు నిన్ను నిందించినప్పుడు ప్రియులారా మనం కృంగిపోవలసినటువంటి అవసరం లేదు. ఏది విడిచిపెట్టాలో దానిని యేసయ్య నామానికి విడిచిపెడతామంటే మర్చిపోమ్మని కాదు, యేసయ్య నామానికి మనం విడిచిపెడదాం. ఆ విడిచిపెట్టిన దాన్ని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొనొద్దు. సమయం వచ్చినప్పుడు నీకు సమాధానం చెబుతానులే అని చెప్పి నీవు చెప్పే సమాధానం కోసం నువ్వు ఎదురు చూడొద్దు. సమాధానం చెప్పేవానికి విడిచిపెట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు, ఆయన న్యాయము చేసే దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే ప్రభు అయినటువంటి దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టేవాడను కాదు. 107వ కీర్తనలు అంటాడు కదా, 91వ కీర్తనలు అంటాడు కదా, నీకు సహాయం చేయవాడను నేనే. ఉన్నతమైన ఉపదేశం 121వ కీర్తన ప్రియులారా, ఉన్నతమైన ఉపదేశం 91వ కీర్తన, ఉన్నతమైన ఉపదేశం 23వ కీర్తన ప్రియులారా. చాలా అద్భుతమైనటువంటి వర్ణన భక్తుడైనటువంటి రాజు అయినటువంటి దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. కాబట్టి నువ్వెందుకు వాటిని మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి? విడిచిపెట్టి నీకు సహాయం చేయడానికి ఆయన ముందుంటూ ఉన్నాడు. ఏ నోరైతే ప్రియులారా నిన్ను దూషించిందో, ఏ నోరైతే నిన్ను అవమానించిందో, ఆ నోరు నీ దగ్గరికి రాబోతూ ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగింపులోనికి తీసుకొని వస్తాను. ప్రియులారా 7-8 వచనాలు మనం చదివితే ఇలా వ్రాయబడ్డాయి. పోప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చని. వినండి ప్రియులారా, అక్కడ ఆ పరిస్థితుల్లో వీరికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక సంపన్నుడైనటువంటి వారిని గురించి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అక్కడ ఏం జరిగింది అని గనక ఆలోచన చేస్తే ఆ సంపన్నుని యొక్క కుటుంబమును గురించి విందాం ప్రియులారా. 8వ వచనం. అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండేను. వినండి ప్రియులారా, ఏ యొక్క ఉన్నతమైన సంపన్నుడైతే ఆతిథ్యం ఇచ్చాడో అతని తండ్రికి ఏం బలహీనత కలిగింది అంటే జ్వరం వచ్చింది. జ్వరముతో పాటు ఇంకేంటి, రక్తభేది అంటే రక్తముతో కూడిన వాంతులు అన్నమాట. రక్తవాంతులు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఆసుపత్రికి చూపించారేమో, సంపన్నులు కదా, డబ్బులకి లోటు ఉండదు. వీరికే ఆతిథ్యం ఇచ్చారంటే ఇంకా వారికి ఏమి లోటు ఉంటుంది. కాబట్టి వైద్యం చేయించుకున్నారేమో, కానీ పని కాలేదు, జ్వరం తగ్గలేదు, ఆ రక్తభేదితో కూడినటువంటి సమస్య పోలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు అని గనక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ఒక అవకాశం ఇచ్చారు. ఎవరికి? పౌలుకి. 8వ వచనంలో 2వ భాగం చూడండి. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. చాలు.
ఇక్కడ ప్రియులారా, ఆ భూస్వాముల యొక్క, ఆ ధనవంతుని యొక్క తండ్రి గారి విషయంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఆ కార్యాన్ని ప్రక్కన పెడతాం. మనం కొంచెం ముందుకు వెళ్తే 9వ వచనంలో, ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న, చూడండి, ఆ ద్వీపములో ఉన్న అంటే దీనికి కొంచెం మనము ఆలోచన చేస్తే చరిత్రలో ఏమని రాయబడ్డదంటే, ఏదైతే కుమ్ము దగ్గర ఇతడు నరహంతకుడు అన్నారో, ఏదైతే మంట దగ్గర ఇతని న్యాయదేవత కనికరించదు అని అన్నారో, కాని మాటలు పలికారో, హేళన మాటలు పలికారో, నిందతో కూడిన మాటలు పలికారో, వారందరిని గూర్చి వ్రాయబడినటువంటి మాట. ప్రియులారా, వారు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ప్రియులారా, వీడు నరహంతకుడు కాదు, దేవుని రూపంలో ఉన్నటువంటి దేవత అని చెప్పి అతని దగ్గరికి వచ్చి రోగులు కూడా ఏమవుతున్నారు? స్వస్థత పొందుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ మాట చెప్పి ముగించేస్తాను. 10వ వచనం, మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! లోకంలో ఓ మాట ఉంటుంది, ఆ కిక్కే వేరబ్బా అంటారు. ఏ కిక్కు? మన శత్రువు మనల్ని పొగడడం. అబ్బా, ఎంత అద్భుతమైన మాటే కదా! మన మిత్రులు పొగడడం కాదు. మా బావగారిని బావగారు అంటాం కాబట్టి మేము పొగుడుకోవడంలో పెద్ద గొప్ప లేదు. ఇప్పుడు నేను ఆయన్ని తిట్టాను అనుకో, నేను తిట్టిన ఆయన పొగడంలో గొప్ప. దేవుని స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు శత్రువు నోట వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే మర్యాద చేసి, అంటే సత్కార్యములు చేసి. ఎవరు వీళ్ళందరూ? నరహంతకుడు అన్నవాళ్ళు. ఎవరు వీళ్ళందరూ? న్యాయదేవత వీనిని కనికరించదు అన్నవా. ప్రియులారా, ఏం చేస్తా ఉన్నారు అని అంటే సత్కార్యములు చేసి, మర్యాద చేసి, వారికి కావలసినటువంటి ప్రియులారా వస్తు ఆహారాలు పట్టుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉన్నారట. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట! నేను ముగిస్తూ ఉన్నాను. ముగించడానికి ముందు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్నేహితుల నోట నీకు కాని మాట వినబడినప్పుడు, నీ యొక్క పుట్టింటిలో నుండి కాని మాట వినబడినప్పుడు, నీవు పెరుగుతున్న సంఘములో సమాజంలో కాని మాట నీ గురించి వినబడినప్పుడు నువ్వు దిగులు పడొద్దు. నీతో కూడా ఉన్నవాడు దేవుడు, నీకు సహాయం చేయవాడు దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, నాకు విడిచిపెట్టే నేను చూసుకుంటాను ఆ పని. తీర్పు తీర్చేవాడని నేను, న్యాయము తీర్చేవాడని నేను, నీకు మేలు చేసేవాడను నేను. అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక సమస్యను బట్టి ఎవరికైనా ఒకరికి ఉపకారం చేసి ఉపకారాన్ని బట్టి నలిగిపోతున్నావేమో, ఆ ఉపకారాన్ని బట్టి కుంగిపోతున్నావేమో. ఎందుకు చేశానో కానీ నోరు మూసుకుని ఉంటే బాగుండిపోయింది, ఉపకారం చేసి నలిగిపోతున్నాను, ఉపకారం చేసి ఆడికి సమాధానం చెప్పలేకపోతున్నాను, ఈడికి సమాధానం చెప్పలేకపోతున్నాను అని చెప్పి కృంగిపోతూ ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ నోరైతే నిన్ను నిందించిందో, ఏ నోరైతే నిన్ను హేళన చేసిందో, ఏ నోరైతే నువ్వు నరహంతకుడు అని ప్రియులారా నీకు పేరు పెట్టిందో, అదే నోరు నీ దగ్గరికి వచ్చి నిన్ను గణపరచబోతావు. అదే నోరుతో నీవు దేవుడవయ్యా అని చెప్పి అపోస్తులుడైనటువంటి పౌలును గణపరచినట్లుగా నిన్ను నువ్వు గణపరచబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృంగవలసిన అవసరం లేదు, ఎదురు చూస్తూ ముందుకు సాగిపోతాం. దేవునికి స్తోత్ర. పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, ఒక అద్భుతమైన మాట. ఏమిటి ఆ మాట అని గనక ఆలోచన చేస్తే, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకున్నాం. కాని మాటలు వింటూ ఉన్నప్పుడు మనం ప్రియులారా డిస్టర్బ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాని మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రియులారా మన విశ్వాసమును విడిచిపెట్టవలసిన అవసరం లేదు. విశ్వాసమును కొనసాగిస్తూనే, విశ్వాసములో కొనసాగుతూనే
ముందుకు సాగిపోదాం. నీ పక్షాన కార్యాలు చేసేవాడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. నిన్ను చూచేవాడు విడిచిపెట్టేవాడు కాదు. ఎవరున్నారు నాకు అనుకుంటున్నావేమో. ఆగరు మొరపెట్టినప్పుడు ఎవరున్నారు దగ్గర? ఎవరు లేరు. కానీ ప్రియులారా, దేవుడు అన్నాడు, ఇదిగో నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి కూర్చున్నటువంటి చోటనే జలను అనుగ్రహించిన దేవుడు. నువ్వెక్కడైతే ఉన్నావో నీవున్న చోటనే దేవుడు నీ స్థలమును కావచ్చు, నీ సమస్యను కావచ్చు, నీ నిందను కావచ్చు, అది ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి. ఒక్క మాట ప్రభుతో చెప్పండి. నీకు శత్రువులు ఉన్నారా? నిన్ను బాధించేవారు ఉన్నారా? నిన్ను నిందించేవారు ఉన్నారా? నిన్ను అవమానపరిచేవారు ఉన్నారా? వారి మాటలకు తట్టుకోలేకపోతూ ఉన్నావా? ప్రభుకు అప్పగించేయండి, ప్రభుకు అప్పగించేయండి. యెహోవా ఈరే, ఆయనే చూచుకుంటాడు. నువ్వు ఏమీ చేయలేవు. ఆయనకు అప్పగిస్తే ఆయన చూచుకుంటాడు. ఆయనే న్యాయం చేసేవాడు, ఆయనే మేలు చేసేవాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడమైన మా ప్రభువానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అపోస్తులుడైనటువంటి పౌలు జీవితంలో నుండి కొన్ని సత్యాలు మీరు మాకు నేర్పించారు. నీకు స్తోత్రాలు. అవును, నిజమే. మేలు చేసి శ్రమపడుట కంటే, ప్రభువా, మరి కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడటం మంచిది అన్నట్టుగా పౌలు భక్తుడనైనా ఉపకారము చేసి శ్రమనందుట నాకు మేలాయన అన్నట్టుగానైనా పౌలు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మీరు మాకు నేర్పించారు. నీకు వందనాలు ప్రభువా. తీర్పు నీకు విడిచిపెట్టి నాయనా మేము ముందుకు సాగడానికి మా భక్తిని, మా విశ్వాసమును, మా ప్రేమను కొనసాగింప చేయడానికి సహాయం చేయండి. అపోస్తులుడైనటువంటి పౌలు వలె చుట్టుప్రక్కల వారు నిందించినప్పుడు, కాని మాటలు పలికినప్పుడు ప్రభువా కుంగిపోకుండా, నలిగిపోకుండా, వెనకాడకుండా ప్రభువా నాయన నిన్ను చూస్తూ ముందుకు పరిగెత్తడానికి సహాయం చేయండి. విన్నటువంటి వర్తమానం బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.